మొదటి అధ్యాయము 18వ వచనంలో ఇలాగా రాయబడి ఉంది పిల్లరా, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. సత్యమును అడ్డగించుచున్నది ఏదో ఒకటి ఉన్నదట. అదేమిటి అని మనం ఆలోచిస్తే దుర్నీతి అని ఇక్కడ రాయబడి ఉంది పిల్లరా. సత్య సంబంధి అయిన షాలేమన్న మీద చాలామంది దుర్నీతి పరులు మరి దుర్భాషలాడుతూ ఉన్నారు. సత్య సంబంధి అయిన షాలేమన్నని అపార్థం చేసుకుంటా ఉన్నారు. మరి ఆయన ఎటువంటి వాడు అంటే దేవుని సంబంధి, సత్య సంబంధి, దైవ సంబంధి. మరి అటువంటి వ్యక్తి మీద దుర్భాష పలకటం వారికి ఎంత మాత్రమూ క్షేమము కాదని నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. ఎందుకంటే భక్తుల మీద తొందరపడి మాట్లాడినప్పుడు చాలామంది చనిపోయినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. మోసే మీద కోరాహు, దాతాన్, అభిరాములు తిరుగుబాటు చేసి వాళ్ళు పాతాళంలోకి దిగిపోయినట్లుగా గ్రంథంలో రాయబడి ఉంది పిల్లరా. ఎందుకంటే మోసే సత్య సంబంధి, అలాగా షాలేమన్న కూడా సత్య సంబంధి. ఆయన సమాజ క్షేమాన్ని కోరేవాడు, సంఘ క్షేమాన్ని కోరేవాడు. లక్షలాది మంది ప్రజలను దేవుని కొరకు సంపాదించినవాడు, అనేక మంది జీవితాలను కట్టినవాడు, దేశానికి ఆశీర్వాదకరంగా దేవుని చేత ఆమోదించబడినవాడు. కనుక మరి ఎవరైతే ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారో వాడంతా కూడా దేవుని ఉగ్రతకి గురి కాకుండా ఉండాలి అంటే వారు పశ్చాత్తాపపడాల్సిన అవసరం, ఆయన్ని క్షమాపణ కోరాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ 2 చెక్కలు ఓ శవం 3 మేకులు, ఓ శవం 2 చెక్కలు 3 మేకులు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బోకులు. యేసు పురుషాంగాన్ని కత్తిరించి కింద పడేసిన తర్వాత, అదే పురుషాంగంలో కొంత భాగాన్ని, ఆ తోలుని కత్తిరించి కింద పడేసిన తర్వాత అది ఏమైంది? అలాగే కుళ్ళిపోయిందా, లేకపోతే కాపులు ఎత్తుకుపోయా, లేకపోతే చెప్పాడు గాడు అలా పుస్తకంలో గాడ్డు ఆ రాడ్ కొట్టుకుని ఇవన్నీ బదులు కొట్టేమన్నాడు. బ్యాట్ గాడు ఆడు గాడ్ కాదు, ఫ్రాడ్. ఆడు గాడ్ కాదు, గాండు. ఇందుకే మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన వాడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 months బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 months బ్యాక్ వెళ్ళు. అది కాదు, రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ ఎవరు? రోమన్ సైనికుడు. మరి ఇంకెవరు ఉన్నారు? మరి చాలా మంది వస్తారు, మేమున్నాం అని. హమారా అన్నగారు, కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తా. తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక 100 కోట్లు కావాలి పంచాలంటే. అంతమంది వస్తారు ముందుకి. అన్నలు నేను రాత్రికి గుడాల పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకు మేరీ లాగా లారీ వెనక్కి వెళ్ళి కన్నారు అనుకుంటున్నారా? మా దేవుడు ఏమైనా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారా? మీ మేరీకి మొగుడు లేడు, మీ యేసుకు తండ్రి లేడు. ఏ తుప్పల్లోకి వెళ్ళి కాసిందో, ఎక్కడికి వెళ్ళి కాసిందో, ఎవరితో వెళ్ళి కాసిందో. ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారో తెలుసు. కొంతమంది పరిమాణాలు ఉల్లంఘనలు మూడలు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను వాడుకో. ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చా, ఇప్పుడు సభాముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, యేసుకి ఎప్పుడో 3 మేకులు కొట్టారంటారు. ఆ 3 మేకుల పేర్లు ఏంటో తెలుసా? అందులో 2 మేకుల పేర్లు ఇక్కడ 2 మేత్రమే. కనిపించిన 3వ మేకే భాస్కర్ కిల్లి చేసుకో. సూపర్. అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాళ్ళ కొట్టిన మేక, అది చెక్క అనుకోపోని చెక్క. 2 చెక్కలు వేశారు కదా, అంటే నీ మీద కొట్టేశారు. ఇదేంటి దారుణం? ఆ 2 చెక్కలు మరి అంటే ఆయనతో పాటు ఈయన కూడా కలిపి కొట్టేశారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? లాజిక్ మిస్ అయ్యారు మీరు. సరే, ఎనీవేస్ ఇట్స్ ఓకే. క్రైస్తవ సంజా కొడకల్లారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ సంజా కొడకల్లారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యెహోవా అనేవాడు దేవుడు ఎట్లయితాడు? వాడు సైకో. యెహోవా ఈజ్ ది సైకో గాడ్. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరా
లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. ఏంటన్నా మాట మీద నిలబడి రాకుండా ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య ఆడి దగ్గర ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు. ఎలా రౌడీస్ ఎవడన్నా ఉన్నాడా? కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇది ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం. దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చబోయింది.